ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు క్యాంపు కార్యాలయంలో సుమారు 21 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. బడుగు బలహీన వర్గాలకు, నిరుపేదలకు కష్టసుఖాల్లో ఆదుకోవడంలో ఎన్డీఏ ప్రభుత్వం ముందుంటుందన్నారు. పోలవరం నియోజకవర్గ తరపున సీఎం చంద్రబాబుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి, మంత్రి నారా లోకేష్ కి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ధన్యవాదాలు తెలియజేశారు. బోల్లా సాయిబాబు గారు పట్టుకోండి, తీసుకోండి. అమ్మ కొంచెం సంజయ్ రానియా 2,11,489 రూపాయలు అమ్మ, తీసుకోండి. పట్టుకోండి. కుకునూరు 81 వేయండి. పట్టుకో. బెల్సెట్ 56,000 అండి, తీసుకో. 2,46,084 రూపాయలు. రండి పట్టుకోండి, తేజ గారు పట్టుకోండి. 1,39,018 రూపాయలు. మీ ఫోన్ ఇచ్చారా అమ్మ గారు? 170 రూపాయలు ఇచ్చారు. రోజు పోలవరం నియోజకవర్గానికి సంబంధించి సిఎంఆర్ఎఫ్ చెక్కులు సుమారు 21,19,275 రూపాయలు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నారంటే కేవలం ఈరోజు ఎన్డీఏ కూటమి అందించేటువంటి ప్రోత్సాహాలే అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. గడిచిన 9 నెలల నుంచి సిఎంఆర్ఎఫ్ సంబంధించి సుమారు పోలవరం నియోజకవర్గంలో 100కు పైగా చెక్కులు అందించడం జరిగింది. ఇలాగా ఏ ప్రభుత్వం కూడా చేసి ఉండదు. ఎందుకంటే ఈరోజు మేము అందరం కూడా గర్వంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే బడుగు బలహీన వర్గాలకి, అలాగే నిరుపేదలకి, అలాగే కష్ట సమయాల్లో ఆదుకోవడానికి ఎప్పుడూ కూడా ఎన్డీఏ కూటమి ముందుంటుందని ఒక ఉదాహరణ ఇది. ఈరోజు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అభివృద్ధి ఏంటి, ఒక పక్కన అభివృద్ధి చేసుకుంటూ, ఒక పక్కన సంక్షేమ పథకాలు కూడా అందరికి అందించుకుంటూ, అలాగే రైతుల్ని, అలాగే మహిళల్ని, విద్యార్థుల్ని, అలాగే గ్రామాల్లో ఉండేటువంటి మౌలిక సదుపాయాలని అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళేటువంటి పార్టీ ఏదైతే ఉందో ఈరోజు ఎన్డీఏ కూటమని మేము గర్వంగా చెప్పుకోగలం. ఇలాగా నిరుపేదలకు సంబంధించి సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ముందుగా పోలవరం నియోజకవర్గం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి మా పోలవరం నియోజకవర్గం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి మరెన్నో మంచి కార్యక్రమాలు మా ఎన్డీఏ కుటుంబం తరఫున జరగాలని, అలాగే అభివృద్ధి పదంలో పోలవరం నియోజకవర్గం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.